టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కాసేపట్లో హైకోర్టుకు సిట్ నివేదిక సమర్పించనుంది. దీంతో మధ్యాహ్నం 2:30కు దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది. కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్ట్ చేశామన్న సిట్ అధికారులు మొత్తం 450 మందిని విచారించినట్లు తెలిపారు. ప్రస్తుతం విచారణ కీలక దశలో ఉందన్న సిట్ రాజశేఖర్, ప్రవీణ్లే పేపర్ లీక్ చేశారంటూ నివేదికలో పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి పేపర్ బయటకు తీసుకొచ్చి అమ్ముకున్నట్లు తెలిపారు. టీఎస్పీఎస్సీ బోర్డులో పనిచేస్తూ గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యారన్నారు. సిట్ దర్యాప్తుతో 6 పరీక్షలను రద్దు చేశారని తెలిపిన అధికారులు రేణుకా, ప్రవీణ్, రాజశేఖర్ల ఫోరెన్సిక్ నివేదికను కోర్టుకు సమర్పించారు. సిట్కు అందిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా మరికొంతమంది అనుమానితుల్ని సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నిందితులు వాడిన ఫోన్లు, సిస్టమ్స్, ల్యాప్టాప్లను అధికారులు సీజ్ చేశారు. గ్రూప్ 1 5 ఏఈ, డిఏఓ ఎగ్జామ్లో 5 లీక్ ద్వారా పేపర్ అందినట్లు గుర్తించారు. మరోవైపు పలువురి అనుమానితుల పాత్రపై కూడా దర్యాప్తు సాగుతోందని నివేదికలో పేర్కొన్నారు అధికారులు. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్లోని పలు కోచింగ్ సెంటర్లపై ఆరా తీశారు అధికారులు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈడీ అధికారులు. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు అధికారులు. రేపు విచారణకు హాజరు కావాలన్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈడీ అధికారులు. అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణకు నోటీసులు ఇచ్చారు అధికారులు. రేపు విచారణకు హాజరు కావాలన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, సిట్ అధికారుల నివేదికకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటు మరోవైపు ఈడీ కూడా ఎంటర్ అయింది కదా, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సంబంధించిన దర్యాప్తు 30 రోజుల నుంచి, నెల రోజుల నుంచి నడుస్తోంది. దీనికి సంబంధించి 17 మంది ఎవరైతే దీంట్లో ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సంబంధించిన ఎంప్లాయీస్, వాళ్ళతో పాటుగా దీంట్లో కో-అక్యూజ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 17 మందిని సిట్ విచారించింది. దీంట్లో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి కంప్యూటర్లకు సంబంధించిన డేటాను రికవర్ చేశారు. దాంతోపాటుగా పెన్ డ్రైవ్లని, అట్లాగే టెక్నికల్ సంబంధించిన ఎవిడెన్సెస్ని, అట్లాగే స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. దాంతోపాటుగా టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి మెంబర్స్, అట్లాగే చైర్మన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసింది. అయితే దాదాపు 2 వారాల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీఎస్పీఎస్సీ కేసులో ఎంట్రీ అయిందనే విషయం పైన ఆల్రెడీ వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి ఈడీ అధికారులు కూడా స్పష్టం చేశారు. ఈసీఐఆర్ అయితే నమోదు చేశాం, ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో దాని ప్రకారంగా మూవ్ అవుతామనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేశారు. మామూలుగా ఈడీఐఆర్లో ఈడీకి సంబంధించి ఈసీఐఆర్ను నమోదు చేసిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఈ మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకున్నారు. అయితే ఈడీ అంటే లోకల్ పోలీస్ స్టేషన్ లాగానో లేదంటే సిట్ లాగా, సిబిఐ లాగా ఫీల్డ్లోకి రాకుండా నిజంగానే ఈ మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందా లేదా అనే దానిపైన నిర్ధారణ చేసుకుంటుంది. సో నిర్ధారణ జరిగింది మొత్తానికి. అంటే హవాలా రూపంలో, అంటే అది ₹1,00,000 కోటి రూపాయలైనా కానీ ఖచ్చితంగా డైరెక్ట్గా ఏదైనా ఒక ప్రతిఫలాన్ని పొంది ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తద్వారా వచ్చినటువంటి ప్రతిఫలం ద్వారా ఇండైరెక్ట్గా డబ్బులు చేతులు మారితే అది ఎంత మొత్తంలో ఉన్నా కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అవుతుంది. సో దాంట్లో ఒకటి మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉండాలి. దాంతోపాటుగా ప్రభుత్వానికి సంబంధించిన శాఖలో అవినీతి జరిగి ఉండి హవాలా రూపంలో కానీ లేదంటే బ్యాక్గ్రౌండ్లో కరప్షన్ జరిగి డబ్బుల లావాదేవీలు జరిగితే ఈడీ ఎంటర్ అవుతుంది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయినట్టే. అయితే ఈడీ ఒక పిటిషన్ దాఖలు చేసింది నాంపల్లి కోర్టులో. వీళ్ళిద్దరిని ఎవరైతే రాజశేఖర్ అట్లాగే ప్రవీణ్, వీళ్ళిద్దరిపైననే మొదటి నుంచి టీఎస్పీఎస్సీలో ఉద్యోగస్తులుగా ఉండి డైరెక్ట్గా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి పేపర్లను కలెక్ట్ చేసి వాట్సాప్ ద్వారా బయటికి పంపించి ₹5,00,000, ₹6,00,000 ఇట్లా మొత్తం 5 టీఎస్పీఎస్సీ పేపర్లో టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉంటే 5 పేపర్లను వాళ్ళు అమ్మినట్టుగా నిర్ధారణ జరిగింది. అభ్యర్థులకు సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు, డబ్బులకు సంబంధించినటువంటి సీజర్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. దాంతోపాటుగా టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి ఆపరేషన్స్లో నుంచి బయటికి పేపర్ వెళ్ళినట్టుగా నిర్ధారణ జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే టీఎస్పీఎస్సీ విచారణ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు, సంఘాలు, అట్లాగే విద్యార్థి సంఘాలు అందరూ కూడా కేవలం టీఎస్పీఎస్సీ చేస్తున్న విచారణ, సిట్ విచారణ కేవలం ఉద్యోగులకు పరిమితమై లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు పరిమితమై మాత్రమే విచారణ జరుపుతోంది. నిజంగా దీంట్లో ప్రధానమైనటువంటి రోల్ ఉన్నటువంటి
అట్లాగే ప్రధానంగా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉండి అట్లాగే బాధ్యులుగా ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ మెంబర్లను చైర్మన్లను ప్రశ్నించడం లేదనే విషయాన్ని 2 వారాల పాటు పదే పదే రాజకీయ పార్టీలు పాయింట్అవుట్ చేయడం, అట్లాగే విద్యార్థి సంఘాలు కావచ్చు, అనుబంధ సంఘాలకు సంబంధించి నిరసనలు చేసిన తర్వాత ఫైనల్గా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అయినట్టుగా వార్తలు రావడం, అట్లాగే ఈడీ ఎంట్రీ అయినట్టుగా నిర్ధారించుకున్న తర్వాతనే సిట్ పోలీసులు మెంబర్స్ని అట్లాగే చైర్మన్స్ని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే ఈ నెల రోజుల పాటు చేసినటువంటి విచారణకు సంబంధించిన రిపోర్ట్ను హైకోర్టులో కూడా సబ్మిట్ చేయనున్నారు. సో దాంట్లో సబ్మిట్ చేసే దాంట్లో ఎవరెవరి పాత్రను ఎట్లా నిర్ధారించనున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా కేవలం టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో కేవలం ఆ పేపర్ లీకేజు, పేపర్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అమ్మి డబ్బులను సంబంధించిన బేరం జరిగి ఆ డబ్బులు తీసుకోవడానికి అభ్యర్థుల నుంచి ఎవరెవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని మాత్రమే సిట్ నిర్ధారించింది ఇప్పటిదాకా జరిగిన దాంట్లో. అంటే ఎవరి రోల్ ఏంటి, ఎవరు దీంట్లో అఫెన్స్ చేశారు, అఫెన్స్ చేసిన వాళ్ళు పేపర్లు బయటకు ఎట్లా ఇచ్చారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది, ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగాయి, ప్రవీణ్ ఎంతమందికి పేపర్లు ఇచ్చారు, అట్లాగే రాజశేఖర్ ఎవరెవరితో పేపర్లు ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా ఏంటి, గతంలో 2017 నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఆపరేషన్స్లో భాగంగా గతంలో కూడా అఫెన్సులు చేశారా లేదా అనే విషయాన్ని కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు ఇచ్చినటువంటి కస్టడీ రిపోర్ట్ను బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఒక్కొక్కరిని పికప్ చేస్తూ ఏది పేపర్లు కొన్న వాళ్ళందరినీ పికప్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, లేదంటే వాళ్ళ ఉన్నటువంటి డబ్బులు ఎంత ట్రాన్సాక్షన్ జరిగిన విషయాలను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత రిమైండ్ చేయడం, ఈ ప్రాసెస్ వరకే జరిగింది. కానీ మొదటి నుంచి ఉన్న వివాదం ఏంటంటే అసలు మెయిన్ అక్యూజ్డ్ ఎవరు, టీఎస్పీఎస్సీ నుంచి ఎట్లా లీక్ అయింది, దాన్ని బాధ్యులుగా ఎవరిని పెడతారు, దాంట్లో ప్రధాన నిందితులుగా ఎవరిని చేర్చే అవకాశం ఉందనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అనేది ఒక కాన్ఫిడెన్షియల్ సంబంధించిన వ్యవస్థ, అది ఇండిపెండెంట్గా వ్యవహరించినటువంటి సంస్థ కాబట్టి సో టీఎస్పీఎస్సీ నుంచి నిజంగానే ఒక కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఉంటుంది. పేపర్లకు సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ భద్రపరచాలి, ఎట్లా ఉండాలి, దానికి సంబంధించిన ఆ పాస్వర్డ్స్ కావచ్చు, కోడ్స్ కావచ్చు, ఎట్లా పెట్టాలి, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అథారిటీ ఎవరు ఉంటారు, దానికి ప్యారలల్గా కేవలం ఒక వ్యక్తి చేతిలో కాకుండా మాస్టర్ కీస్ ఒకరిద్దరు చేతిలో ఉంచుకోవడం, వాళ్ళనే బాధ్యులుగా ఉంచడం, ఇట్లాంటివి ఉంటాయి. సో ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ విచారిస్తే వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తే వాళ్ళను ఏ హోదాలో ఉంచారు, వాళ్ళని నిజంగానే సాక్షులుగా ఉంచారా, లేదంటే వాళ్ళ అక్యూజ్డ్గా దాంట్లో పేర్కొన్నారా, నిజంగానే వాళ్ళు ఏం సమాచారం ఇచ్చారు, వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఏ సమాచారాన్ని తీసుకున్నారు, ప్రవీణ్ అట్లాగే రాజశేఖర్ చేసినటువంటి అఫెన్స్ను కేవలం ఆ సిబ్బంది వరకే పరిమితం చేస్తున్నారా, లేదంటే బౌండరీ దాటి విచారణ చేస్తున్నారా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వరకు ఇప్పటివరకు ప్రభుత్వానికి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన రోల్ కానీ, ఎందుకంటే కేటీఆర్ పిఏ సంబంధించిన పేరు ఈ కేసులో వినిపించింది. దాంతోపాటుగా మలయాళంలో కేవలం ఒక ఊరిలోనే 100 మంది వరకు వాళ్ళకి బెనిఫిట్ చేసే విధంగా పేపర్ను లీకేజ్ చేశారని, అట్లాగే వీళ్ళ సన్నిహితులకు కొంతమందికి చేశారని, అట్లాగే సీఎంఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక అధికారికి బంధువుగా ఉన్న వ్యక్తి కూడా మెంబర్గా ఉన్నాడని, ఆయన కూడా బెనిఫిట్స్ కోసం కొంతమందికి అనుకూలంగా వ్యవహరించాడని. సో చాలా దీంట్లో కాంట్రవర్సీస్ బయటకు వచ్చాయి. సో ఫైనల్గా ఈ కేసుని ఎట్లా ఫిక్స్ చేయబోతున్నారు, అధికారికంగా వాళ్ళు హైకోర్టు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో ఏ అంశాలు ఉంటాయి చూడాలి. దీంతో పాటుగా ప్యారలల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళిద్దరికి రాజశేఖర్కి ప్రవీణ్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఏ యాంగిల్లో క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, నిజంగానే ఈడీ ఎంట్రీ అయ్యేంత భారీ ఎత్తున ముడుపులకు సంబంధించిన విషయంలో డబ్బులు నిజంగానే ట్రాన్సాక్షన్ జరిగిందా, 5 లక్షల రూపాయలకి పేపర్ అమ్మారా, లేదంటే పేపర్ను ఈ 5 లక్షల రూపాయలకు ఒప్పందం కూర్చుకొని ఇంకేదైనా బ్యాక్గ్రౌండ్లో రాకెట్ ఉందా, ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగింది, లావాదేవీలు జరిగిందనే విషయం పైన. రైట్, థ్యాంక్ యూ సంపత్.